తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ హస్తిన బాట పట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ అంశంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అనేక సార్లు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చినా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా కేబినెట్ విస్తరణ అంశమే ఎజెండాగా సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గ రేసులో పలువురు నేతలు ముందు వరుసలో ఉన్నారు. వాకిట్ట శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, అమీర్ అలీ ఖాన్, సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే మంత్రుల జాబితా రేపు ఫైనల్ కానున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ కసరత్తుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. 15 నెలలుగా ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిగో అదిగో అంటూ సీఎం ఢిల్లీ వచ్చినప్పుడల్లా సుమారు ఇప్పటి వరకు ఆయన సీఎం అయిన తర్వాత 40 సార్లు ఢిల్లీ వచ్చారు. అనేక రాజకీయ అంశాలకు సంబంధించి, పార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రధాని కలవడం సహా. సో ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడా అన్న ఒక చర్చ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆయన్ని మీడియా అడిగినప్పుడు కూడా మీరే ఇదంతా నడిపిస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎట్టకేలకు ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ ఉగాది లోపే మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ నూతన కార్యవర్గానికి సంబంధించి ఏఐసీసీ అధిష్టానం ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీ వస్తున్నారు. సాయంత్రం మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఢిల్లీ వేదికగా అధిష్టాన పెద్దల సమక్షంలో జరుగుతున్న తొలి సమావేశం ఇది. సో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిపోయాయి. సో ముఖ్యంగా ఇంతకుముందు ఎవరికైతే నేతలకు హామీ ఇచ్చారో పదవులు ఇస్తామని చెప్పి, సో అవి కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన ఏఐసీసీ అధిష్టానం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 12 ముఖ్యంగా ముఖ్యమంత్రితో కలిపి 12 మంత్రి పదవులు ఉన్నాయి. సో 18 వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. సో 6 మంత్రి పదవుల్లో 4 ఎక్స్టెండ్ చేస్తారా, 4టికి అభ్యర్థులను ప్రకటిస్తారా, లేక 6ని ప్రకటిస్తారా అన్న అంశం పైన ఒక చర్చ జరుగుతోంది. సాయంత్రం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో సమావేశమైన అనంతరం ఈ మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ నూతన కార్యవర్గం సెప్టెంబర్ 6వ తేదీ గత ఏడాది మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీగా ప్రకటించారు. సో 6 నెలల సమయం పూర్తయినా ఇంకా నూతన కార్యవర్గం రూపుదాల్చలేదు. కాబట్టి సో ఈ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన కార్యవర్గానికి సంబంధించే అధిష్టానం చర్చలు జరిపి ఈ ప్రకటనను ఉగాది లోపే విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు ఎటువంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు? ఎస్, పార్టీలో సీనియర్లు మొదటి నుంచి ఉన్నవారు, అలాగే యువత, ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, ముఖ్యంగా ఈ సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణలో కానీ, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, లేక పార్టీలో సంస్థాగతంగా నూతన కార్యవర్గంలో ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఇవ్వాలి, ఎవరికి వైస్ ప్రెసిడెంట్స్, అలాగే స్పోక్స్ పర్సన్స్ సహా పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన నాయకుల్ని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎవరైతే ముఖ్యంగా ఆయా పదవులకు సముచిత న్యాయం చేయగలరో, ఏ సమీకరణాలను బీసీ రిజర్వేషన్లని 42% పెంచుతూ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి సో దాని ప్రాతిపదికన కూడా ఆ పదవులు వస్తాయని చెప్పి బీసీ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికలకు ముందు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, వివేక్ కి ముఖ్యంగా మంత్రి పదవులు ఇస్తారన్న అష్యూరెన్స్ ఇచ్చారన్న ఒక చర్చ జరుగుతుంది. సో వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే వాకాటి శ్రీహరి, ఇటు సుదర్శన్ రెడ్డి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డితో పాటుగా ప్రేమ్ సాగర్ రావు, అలాగే మైనార్టీ కోటాల్లో కూడా కొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు మళ్లీ తెర మీదకి వచ్చింది. ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, అనసూయ, అలాగే ఇటు మరొక మంత్రి కూడా ఉన్నారు. సో ఇప్పుడు
విజయశాంతి పేరు కూడా ముఖ్యంగా కొండా సురేఖతో పాటు విజయశాంతి పేరు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇందులో ఎవరిని చూస్ చేస్తారు? కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, అలాగే వివేక్, వాకటి శ్రీహరి పేర్లు ప్రధానంగా 4 స్థానాలు భర్తీ చేస్తే ఈ నలుగురికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మైనార్టీ, బీసీ సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మిగతా వారికి కూడా ముఖ్యంగా ప్రాతినిధ్యం కల్పించే అంశం పైన కూడా అధిష్టానం ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటుగా ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం, అలాగే ఈ అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటుగా ముఖ్యంగా ఈ అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలి, రిజర్వేషన్ కోటాని 50% పరిమితి తొలగించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ప్రధాని అపాయింట్మెంట్ ని కూడా ట్రై చేసే అవకాశం కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ మంత్రివర్గ విస్తరణ, అలాగే పిసిసి నూతన కార్యవర్గ కూర్పు, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపైనే అధిష్టానం ఈ రోజు రేపట్లోగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే ఈ జాబితా చూస్తుంటే కీలక నేతలు అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏ కారణం చేతైనా కొంతమందికి అవకాశం దక్కే అవకాశాలు చాలా వరకు ఉండకపోవచ్చు, అందరికీ దక్కే అవకాశాలు అయితే ఉండవు. ఒకవేళ అలాంటి వారికి ఏ రకంగా అకామిడేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వారిని ఏ రకంగా బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది? ప్లాన్ బి లాంటిది ఏమైనా సిద్ధం చేసుకుందా అధిష్టానం? మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పుడున్న వారిని తొలగించి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలనేది ఒక ఆప్షన్ అయితే, మరొకటి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి నూతన కార్యవర్గ కూర్పు జరుగుతోంది. సో ప్రభుత్వంలో పదవులు దక్కని వారికి పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ, ఇంకా కీలక పదవులు ముఖ్యంగా ఏఐసిసిలోకి తీసుకోవడం కానీ, సో ఈ ఆప్షన్ ఒకటి ఉంది. అలాగే ఇటు పార్టీలో పదవులతో పాటుగా ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం కూడా ముఖ్యంగా అధిష్టానం పరిశీలన చేస్తోంది. సో అందరినీ సంతృప్తి పరచడం అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా మొదటి నుంచి సీనియర్లు, అలాగే చాలా రోజులుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారు, పదవులు ఆశిస్తున్న వారు చాలా జాబితా ఉంది. సో వారందరికీ న్యాయం చేయాలంటే కనుక అది సాధ్యమయ్యేదా అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగా ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక అవకాశం లభించకపోతే కనుక పార్టీలో వారికి ప్రస్తుతం పార్టీ అధికారంలోనే ఉంది కాబట్టి, సో పార్టీలో కీలక పదవులు పిసిసి నూతన కార్యవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో ఎవరెవరిని ఏ పోస్టుల్లో ఉంచాలి అన్నది కూడా అధిష్టానమే నిర్ణయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పిసిసి నూతన కార్యవర్గంలో ఎవరెవరు ఉండాలి అన్న అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర నాయకుల అభిప్రాయాల్ని అధిష్టానం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో పిసిసిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అలాగే ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఆయన పిసిసిగా పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారు. సో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, అలాగే పార్టీలో ఎవరు మొదటి నుంచి ఉన్నవారు, ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, సో వీటన్నిటిని ప్రస్తుతం పిసిసిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, సో వీరందరి సమాలోచనలు తీసుకున్న తర్వాత ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, ముఖ్యంగా వారిని ఎక్కడ అకామిడేట్ చేయాలి, అలాగే సామాజిక సమీకరణాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యం. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం తర్వాత ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కానీ, అలాగే ఇటు పిసిసి నూతన కార్యవర్గం కానీ ఏర్పాటు కానీ జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి బీసీలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి, అలాగే డిప్యూటీ సీఎంగా బీసీని ఎందుకు ఉంచట్లేదు అన్న ఒక చర్చ కూడా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఉంది. మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్రంలో అది జరుగుతుందా జరగదు, ఎందుకంటే ముస్లిం కోటాని కూడా బీసీలో కలిపేశారు. దీని పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా బీసీలు కూడా ముఖ్యంగా మంత్రి పదవుల్లో కానీ పిసిసి కార్యవర్గంలో కానీ ఎక్కువ పోస్టులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి, సో చూడాలి అధిష్టానం ఏ ముఖ్యంగా అంశాల ఆధారంగా నూతన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ, పిసిసి నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించి కానీ విధానాలను అవలంబిస్తుంది. సో ఎవరెవరికి ప్రాధాన్యత దక్కబోతుంది అనేది ఈ ఉగాది లోపే ముఖ్యంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.